అందరూ వీడియోస్ ఎలా షూట్ చేస్తారు. ఎలా షూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు బిగినర్స్ కాబట్టి స్క్రిప్ట్ అది అంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ క్లిప్స్లో ఏమున్నాయి, మొత్తం యాంబియన్స్ ఉంది. లాస్ట్ టైం నేను చేసిన వాయిస్ ఓవర్ వీడియోకి 500 లైక్స్ వస్తాయి. నేను అసలు వీడియోస్ ఎలా షూట్ చేస్తాను, ఎలా ఎడిట్ చేస్తాను మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో ఆ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే అసలు మామూలుగా లేదు. నేను అడిగినవి 500 లైక్స్ అయితే మీరు దగ్గర దగ్గర 1300+ లైక్స్ కొట్టారు. సో ఇప్పుడు నేను ఒక ప్లేస్కి ఫుడ్ తినడానికి వచ్చాను. ఇక్కడ నేను అసలు వీడియోస్ ఎలా షూట్ చేస్తాను, వాటిని ఎలా ఎడిట్ చేస్తాను మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ షూట్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం, మనం తీసే వీడియోస్ వల్ల వేరే వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది ఉండకూడదు. సో అందుకనే ముందు ఒకసారి వాళ్ళని అడిగి అప్పుడు వీడియో షూట్ చేసుకోండి. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. అలానే వీడియో మధ్యలో మీకు కొన్ని టిప్స్ ఇస్తూ ఉంటాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కుదిరితే ఈ వీడియో కూడా 1000 లైక్స్ కంప్లీట్ చేసేయండి. అప్పుడు మీకు డైలీ బ్లాగ్స్ ఎలా చేయాలి, బ్లాగ్స్లో అంతంతసేపు ఏం మాట్లాడాలి మొత్తం డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఎక్కడికైనా రెస్టారెంట్ షూట్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మనకు చుట్టుపక్కల ఏమన్నా ల్యాండ్ మార్క్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనం రెస్టారెంట్ అడ్రస్ చెప్పాలనుకున్నప్పుడు ఆ ల్యాండ్ మార్క్స్ అందరికీ బాగా ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి ఫస్ట్ మనం ల్యాండ్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు మేము 7 సెన్సెస్ అనే రెస్టారెంట్కి వచ్చాము. భీమవరంలో ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ఎక్కువగా అందరూ గుర్తుపట్టగల ల్యాండ్ మార్క్ ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారి స్టాట్యూ అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ క్లిప్ ఎలా తీసుకుంటున్నానో చూడండి. ఫస్ట్ మనం ఇలా ల్యాండ్ మార్క్ దగ్గర నుంచి ఇలా రెస్టారెంట్ కనిపించేటట్టు ఒక క్లిప్ తీసుకోవాలి. సో దట్ మనం లాస్ట్లో అడ్రస్ చెప్పాలనుకున్నప్పుడు ఈ క్లిప్ బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది మనం రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వకముందు మనం తీసుకోవాల్సిన ఫస్ట్ క్లిప్. ఇప్పుడు మనం సెకండ్ క్లిప్ రెస్టారెంట్కి ఎంటర్ అవ్వకముందు ఒకసారి ఇక్కడ బోర్డు చూడండి. అది చూపించి ఒకసారి బోర్డు. ఇగో ఇలాంటి రెస్టారెంట్ సైన్ బోర్డ్స్, ఇంకా ఇలా నేమ్ బోర్డ్స్ ఉంటాయి చూడు పెద్దన్ని, ఇంకా అలాగే ఎంట్రన్స్ కూడా. ఇలాంటివి ఒక మనం 2-3 షార్ట్స్ తీసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ క్లిప్స్ ఎక్స్ట్రా అవసరం అవ్వచ్చు. నేను ఇక్కడ నేమ్ బోర్డు ఉంది, సో దాన్ని తీస్తున్నాను. మెయిన్ నేమ్ బోర్డు కూడా, దీన్ని కూడా ఒక క్లిప్ తీసుకుంటాను చూడండి. ఎప్పుడన్నా మళ్ళీ మీరు వీడియో షూట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అందరూ వీడియోస్ ఎలా షూట్ చేస్తారు, ఇలా షూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్లియర్గా కనిపించదు అనమాట, డీటెయిల్స్ మొత్తం మిస్ అయిపోతాయి. అందుకే మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఇలా షూట్ చేసామనుకోండి ఇక్కడ మన కెమెరా ఒకటే మూవ్ అవుతుంది, సబ్జెక్ట్ మాత్రం అలా స్టేబుల్గా ఉంటుంది కాబట్టి డీటెయిల్స్ క్లియర్గా వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ టిప్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అంబియన్స్ ఇంకా ఫుడ్ షాట్స్ తీసుకోవాలి. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను నేను, ఏ షాట్ తీసుకున్నా సరే ఒక 2-3 షాట్స్ ఎక్స్ట్రా తీసుకుని పెట్టుకోండి. అది కూడా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి తీసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా క్లిప్స్ అవసరం అవుతాయి, ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, మీకు ఎక్కడ బాగుంది, ఏది బాగుంది అనిపిస్తే అది షూట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 3 క్లిప్స్ ఇస్తున్నాను చూడండి. అది కూడా మీకు ఇందాక చెప్పినట్టు ఇలా ఎప్పుడు రోల్ చేయకండి కెమెరాని, ఇలానే తీయండి. ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తాను 3 క్లిప్స్, ఒకసారి చూడండి. నేను మీకు ఇక్కడ వీడియోలో వేస్తాను చూడండి. సో ఇలా ఒక యాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ సెకండ్ యాంగిల్ తీసుకుంటున్నాను. సో ఇది సెకండ్ యాంగిల్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూపించరా, ఇక్కడ మాక్టైల్ అని పేరు ఉంది చూడండి. సో అలాంటివి ఏమన్నా హైలైట్స్ ఉంటే అవి కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఎలా తీస్తున్నాను కదండి. సో ఇలా ఓకే. ఇప్పుడు మనం అంబియన్స్ క్లిప్స్ మొత్తం షూట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మెనూలో ప్రైసెస్, ఇంకా మీరు తీసుకునే ఫుడ్, ఇక్కడే మీరు మీ క్రియేటివిటీని చూపించాలన్నమాట. అందరిలా కాకుండా మీరు కొంచెం ఫుడ్ని ఒక వైడ్ యాంగిల్ షాట్ ఒకటి క్లోజ్అప్ షాట్ ఒకటి, అలా మీకు నచ్చినట్టు. సో మీకు నచ్చినట్టుగా వీడియోస్ అన్ని షూట్ చేసుకోండి. బ్లాగ్స్ చేస్తున్నప్పుడు కష్టాలు ఎలా ఉంటాయి చెప్తాను చూడండి. ఇప్పటివరకు నేను వీడియో షూట్ చేశాను కదా, యాక్చువల్లీ మైక్ ఇలా లోపల పెట్టుకున్నాను కనిపించకుండా. అయితే నేను కంగారులో, మీకు వీడియో షూట్ చేసే కంగారులో ఇంకా జనాలు ఉన్నారని కొంచెం నర్వస్ ఫీల్ అయ్యి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకుండా మా వాయిస్ రికార్డ్ చేస్తాను. ఇప్పుడు ఈ వాయిస్ మీకు ఎలా వినిపిస్తుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అక్కడ కూర్చొని వీడియోస్ చూస్తుంటే అప్పుడు నాకు అర్థమైంది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదని. నిన్న క్లిప్స్ అన్ని షూట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు మీకు ఈ వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. వీడియోస్ని ఎడిట్ చేయడానికి నేను యూస్ చేసే యాప్ వచ్చేసి CapCut. మీరు ఏ యాప్నైనా యూస్ చేసుకోవచ్చు. టూల్స్ అన్ని ఒకటే ఉంటాయి కానీ పేర్లు మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం వీడియోస్ని 2 టైప్స్లో ఎడిట్ చేయొచ్చు. ఒకటి, మనం ఫస్ట్ స్క్రిప్ట్ అంతా వాయిస్ ఓవర్ ఇచ్చేసి దానికి తగ్గట్టు వీడియోస్ని ఎడిట్ చేయాలి. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి మనం వీడియో చూస్తూ వీడియోలో ఉన్నదాన్ని బట్టి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు బిగినర్స్ కాబట్టి స్క్రిప్ట్ అది అంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఈ వీడియోస్ని బట్టి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక మీకు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో తెలియకపోతే పైన ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోస్ని ఎడిట్ చేసేద్దాం. ఫస్ట్ CapCutలోకి మీ వీడియోస్ని అన్ని ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఏం ఎడిట్ చేస్తున్నాను అనేది మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ వేస్తాను చూడండి. సో ఫస్ట్ CapCutలోకి మన వీడియోస్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అన్వాంటెడ్ పార్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని డిలీట్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను ప్లే చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు వీడియో నేను అసలు ఏమీ మూమెంట్ లేదు. సో ఈ పార్ట్ని డిలీట్ చేసేయాలనుకుంటున్నాను, అందుకే స్ప్లిట్ చేసి ఈ పార్ట్ని డిలీట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మన వీడియో ఇలా ప్లే అవుతుంది. మళ్ళీ లాస్ట్లో కూడా ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి, అవి కూడా మనం ఇలా స్ప్లిట్ చేసి డిలీట్ చేసేయచ్చు. లేదు ఇలా స్ప్లిట్ చేసి డిలీట్ చేయడం మాకు కష్టంగా ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ వైట్ లైన్స్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడికి, ఫ్రంట్ బ్యాక్
సో ఇలా మీ వీడియోలో ఫస్ట్ అన్వాంటెడ్ పార్ట్స్ అన్నింటినీ రిమూవ్ చేసేయండి. నేను ఆల్రెడీ వీటికన్నిటికీ చేసేసి ఉంచుకున్నాను, మళ్ళీ మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలనేది మీకు చెప్తాను క్లియర్గా. ఫస్ట్ ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేసి రికార్డ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ప్రెస్ చేసి మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో మాట్లాడేసి అప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇదంతా వాయిస్ ఓవర్ వీడియోలో. ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో ఏముంది, ఫస్ట్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో చెప్తానన్నాను కదా. ఈ వీడియోలో ఏముందో చూడండి. ఫస్ట్ నేమ్ బోర్డు వస్తుంది రెస్టారెంట్ది. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈరోజు మేము భీమవరంలో కొత్తగా స్టార్ట్ చేసిన ఈ రెస్టారెంట్కి వచ్చాము, లేదంటే భీమవరంస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అనే ఈ రెస్టారెంట్కి వచ్చాము, సంథింగ్ అలా. మీకు ఆ వీడియోలో ఉన్న దాన్ని బట్టి ఇక్కడ నేమ్ బోర్డు ఉంది కాబట్టి నేను ఇలా చెప్తాను చూడండి. ఈరోజు మన భీమవరంలో రీసెంట్గా స్టార్ట్ చేసిన లార్జెస్ట్ రెస్టారెంట్కి వచ్చాము. సో కొంచెం వాయిస్ తడబడుతుంది, ఏమనుకోకండి. ఈరోజు మన భీమవరంలో రీసెంట్గా స్టార్ట్ చేసిన లార్జెస్ట్ రెస్టారెంట్కి వచ్చాము. సో ఓకే, మన ఫస్ట్ క్లిప్ ఇక్కడ అయిపోయింది వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎప్పుడైనా సరే వీడియోని స్టార్టింగ్ 2-3 సెకండ్స్లో 2-3 క్లిప్స్ వెంటనే వెళ్ళేటట్టు పెట్టాలన్నమాట. దాన్ని వీడియో పేసింగ్ అంటారు. అంటే మనం ఒకటే క్లిప్ని ఒక 4-5 సెకండ్స్ వరకు ఉంచామనుకోండి, ఆడియన్స్ చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది అనమాట. అందుకే దీన్ని ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇచ్చిన వాయిస్ ఓవర్ దానికే ఒక 2-3 వీడియోస్ వెళ్ళేలా సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ యాంబియన్స్ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని వదిలేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ క్లిప్కి మనం వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నామో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏముందో చూడండి. ఫస్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ క్లిప్స్లో ఏమున్నాయి, మొత్తం యాంబియన్స్ ఉంది. సో ఇప్పుడు మనం యాంబియన్స్ గురించి ఏదన్నా మాట్లాడాలన్నమాట. ఇప్పుడు చూడండి, లోపల యాంబియన్స్ అయితే అసలు మామూలుగా లేదు, పేరుకి తగ్గట్టే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అలా మీకు ఏదొస్తే అదనమాట. అంటే మీరు అనుకుని చెప్తే ఇంకా బాగుంటుంది. సో ఇలా వీడియో చూసి కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ వరకు ఎలా వచ్చిందో ఒకసారి ప్లే చేస్తాను. మన భీమవరంలో రీసెంట్గా స్టార్ట్ చేసిన లార్జెస్ట్ రెస్టారెంట్కి వచ్చాము. లోపల యాంబియన్స్ అయితే అసలు మామూలుగా లేదు, పేరుకి తగ్గట్టే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇలా ఇప్పుడు ఇక్కడ వరకు నాకు ఈ క్లిప్స్ అన్నీ అయిపోవాలన్నమాట. ఈ 4 క్లిప్స్ ఇక్కడ ఎక్స్ట్రా క్లిప్స్ వచ్చేసాయి కాబట్టి దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇంకొంచెం కట్ చేసుకుందాం, ఇది ఎంతసేపు వద్దు. సో ఇక్కడ యాంబియన్స్ అన్నీ అయ్యేసరికి ఈ క్లిప్ ఎండ్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ క్లిప్ వచ్చేసరికి మళ్ళీ మనం వేరే వాయిస్ ఓవర్ ఇస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏదో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది ఐపీఎల్ మ్యాచ్. సో దీని గురించి మాట్లాడాలన్నమాట మనం. ఇప్పుడు నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ మనకి టైంపాస్ అవ్వడానికి ఇలా లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు మ్యాచ్ అని నేను చెప్దాం అనుకుంటున్నాను. అది ఎలా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి బోర్ కొట్టకుండా, సారీ ఒక్క నిమిషం మళ్ళీ, ఇవన్నీ కామన్ అండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు, వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు. ఇక్కడ మనకి బోర్ కొట్టకుండా లైవ్ స్ట్రీమింగ్ కూడా జరుగుతుంది. లైవ్ స్ట్రీమింగ్ అన్నాను, మీరు అక్కడ ఐపీఎల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అని కూడా అనొచ్చు. సో మళ్ళీ ఒక్కసారి అంటే మీరు ఎలా చేస్తారో న్యాచురల్గా అలా అనమాట. ఇక్కడ మనకి బోర్ కొట్టకుండా ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ కూడా జరుగుతుంది. సో ఇలా మీరు ఫ్రెండ్స్తో చిల్ అవుతూ చూడడానికి కానీ ఏమన్నా చెప్పొచ్చు. సో ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఫుడ్ వచ్చేసింది. కానీ ఇక్కడ నాకు క్లిప్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను వాయిస్ ఓవర్ అయ్యే వరకు. ఇప్పుడు మనం ఇక్కడ ఫుడ్ గురించి, మేము ఇది ఆర్డర్ ఇచ్చాము, అది ఆర్డర్ ఇచ్చాము, దాని టేస్ట్ ఎలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా ఇవన్నీ మీకు చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. సో లాస్ట్లో ఈ క్లిప్ ఉంది కదా, అడ్రస్ కోసం తీసుకున్నాం అనుకున్నాం కదా, దీన్ని ఎలా చెప్తామంటే ఎండింగ్ అనమాట. ఇంకా దీని అడ్రస్ వచ్చేసి మన భీమవరం అల్లూరి సీతారామరాజు గారి స్టాట్యూ ఆపోజిట్లోనే ఉంటుంది అని చెప్పేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఫాలో చేయండి అని చెప్పేసి మీరు ఇంకా సిటీఏ ఏదో ఒకటి చెప్పొచ్చు లాస్ట్లో. ఒకసారి మీకు చిన్నగా ఇక్కడ వరకు ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ ఫుడ్ కోసం చెప్పలేదు కదా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫుడ్ కోసం కూడా చెప్పేస్తాను, ఆగండి. మేమైతే ఒక మిక్స్డ్ బిర్యానీ ఇంకా దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. రెండింటి టేస్ట్ అయితే మాకైతే యావరేజ్గా అనిపించింది. సో ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా అడుగుదాము. సారీ, ఈ క్లిప్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ అడ్రస్ వచ్చేసింది కదా, వాళ్ళ ఒపీనియన్ అడగడానికి మనకు కొంచెం గ్యాప్ కావాలి. ఈ గ్యాప్లో నేను వాళ్ళ ఒపీనియన్ అడుగుతాను, ఆడియన్స్ ఒపీనియన్. చూడండి, ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లిప్ ఉంది కాబట్టి దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ అడ్రస్ ఇక్కడ వరకు. సో మీకు మొత్తం ఓవరాల్ వీడియో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి, వాయిస్ ఓవర్తో కలిపి వీడియోలో వచ్చి. రోజు మన భీమవరంలో రీసెంట్గా స్టార్ట్ చేసిన లార్జెస్ట్ రెస్టారెంట్కి వచ్చాము. లోపల యాంబియన్స్ అయితే అసలు మామూలుగా లేదు, పేరుకి తగ్గట్టే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనకి బోర్ కొట్టకుండా ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ కూడా జరుగుతుంది. మేమైతే ఒక మిక్స్డ్ బిర్యానీ ఇక్కడ చూసారా. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఎందుకు చెప్పలేదో మీకు ఇలాగా ప్రాక్టికల్గా చేసి చూపిద్దామని నేను మీకు చెప్పలేదు. ఫస్ట్ మీరు వీడియోస్ ఇంపోర్ట్ చేసిన వెంటనే ఇక్కడ మ్యూట్ క్లిప్ అని ఉంది చూడండి, అది చేయాలి. ఎందుకంటే
ఆ వీడియోలో ఉన్న సౌండ్స్ కూడా ప్లే అయిపోతాయి, మీ వాయిస్ ఓవర్ వినిపించదు అనమాట. సో అందుకని ఫస్ట్ మ్యూట్ చేయాలి. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. భీమవరంలో రీసెంట్గా స్టార్ట్ చేసిన రాజేష్ రెస్టారెంట్కి వచ్చాము. లోపల చూసారా, ఇక్కడ అసలు నాయిస్ ఏం లేదు, జస్ట్ మీరు ఇచ్చిన వాయిస్ ఓవర్ ఒక్కటే వినిపిస్తుంది. రోజు మన భీమవరంలో రీసెంట్గా స్టార్ట్ చేసిన రాజేష్ రెస్టారెంట్కి వచ్చాము. లోపల అంబియన్స్ అయితే అసలు మామూలుగా లేదు, పేరుకి తగ్గట్టే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనకి బోర్ కొట్టుకుండా ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ కూడా జరుగుతుంది. మేమైతే ఒక మిక్స్డ్ బిర్యానీ ఇంకా దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. రెండింటి టేస్ట్ అయితే మాకైతే యావరేజ్ గా అనిపించింది. మీరు కూడా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా దీని అడ్రస్ వచ్చేసి మన భీమవరం అల్లూరి సీతారామరాజు గారి స్టాట్యూ ఆపోజిట్ లోనే ఉంటుంది. సో చూసారా, ఇంత ఈజీ, సింపుల్. ఇదేమీ పెద్ద రాకెట్ సైన్స్ కాదు. మీరు కావాలంటే ఇక్కడ టెక్స్ట్ ఇంకా మీమ్ క్లిప్స్, మీ ఫ్రెండ్స్ ఏమైనా ఫన్ చేస్తే ఫన్నీ క్లిప్స్ అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా ఉంచుతాను, ఓన్లీ వీడియోస్ ప్లస్ వాయిస్ ఓవర్. మీరు మన షార్ట్స్ అన్నీ చూడొచ్చు, మనది మొత్తం సింపుల్గానే ఉంటుంది, హడావిడి ఏమి ఉండదు అనమాట. సో చూసారు కదా, ఎంత ఈజీగా మీ వీడియోస్ని షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేయొచ్చు. మీరు ఒక 30-40 వీడియోస్ వేసారంటే మీకే మొత్తం సినిమా అంతా అర్థమైపోతుంది. స్టార్ట్ చేయడమే చాలా కష్టం, అలా అని చెప్పేసి స్టార్ట్ చేసిన తర్వాత మనం కంటిన్యూ అయిపోతామంటే కంటిన్యూ చేయడం ఇంకా చాలా కష్టం అనమాట. అలానే మీకు ఇందాక ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ చెప్పడం మర్చిపోయాను. మీరు వీడియోని 1080p 30 fpsలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సో దట్ మీకు యూట్యూబ్కి ఇంకా ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అది వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే కనుక వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.